ఈ కాకరకాయ కారం పొడి మీరు ఫస్ట్ డే చేసినప్పుడు ఏ టేస్ట్ అయితే ఉంటుందో నెల రోజుల తర్వాత కూడా అదే టేస్ట్ ఉంటుంది. అంత బాగుంటుంది. నేను చెప్తే ఇంకా ఎక్కువ అవుతుంది కానీ మీరే ట్రై చేసి చూడండి ఇది ఎంత బాగుంటుందో. మరి ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దామా. దీనికోసం కాకరకాయ ముక్కల్ని అన్ని ఒకే సైజు ముక్కలాగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్లో ముందుగా పల్లీలను ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అందులోకే కరివేపాకును కూడా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. అలాగే కచ్చాపచ్చా దంచుకున్న వెల్లుల్లి కూడా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి. ఇప్పుడు అందులోకి కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో మంచి లైట్ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు కొద్దిగా పక్కకు పెట్టుకొని వేసుకోండి. అందులోకి ఎండు కొబ్బరి, జీలకర్ర, వెల్లుల్లి కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అందులోకే కారం, ఉప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కల్లోకి వేసుకొని బాగా ఈ విధంగా పిసుకుతూ బాగా కలపండి. ఇప్పుడు ఇందులోకే ఫ్రై చేసుకున్న వెల్లుల్లి, కరివేపాకు, పల్లీలు కూడా వేసుకొని మరొకసారి కలుపుకుంటే కాకరకాయ కారం పొడి రెడీ.